ప్రేమ అంటే ఇలాగే ఉండిద్దేమోనబ్బాయి. లేకపోతే ఆ అమ్మాయిదేమో పొరుగు దేశం, మనోడదేమో మన దేశం. ఇందులో కొత్త ఏముందమ్మా, చాలా జరిగాయి కదా. అవన్నీ వేరే అబ్బాయి. ఇది మనమంటే అస్సలు పడని దేశానికి చెందిన అమ్మాయి ఎవరం కదా, చాలా కష్టాలు ఉంటాయి అసలు. అది కూడా నిజమేననుకో, కానీ ఆ కష్టాలన్నీ దాటేసింది కదా. అంటే ఇంతకు ముందు ఏం చేసినదంతా ఇక్కడో ఒప్పించడం కోసం చేసింది అనేటోళ్ళు అబ్బాయి. కానీ ఈసారి మాత్రం అట్లా అనడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసేసింది. అందుకే అందరూ ఆమెని ఓ తెగ మెచ్చేసుకుంటున్నారు అనుకో. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందో చెప్తావా? ఇంకా చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా చూపించేస్తాను చూసే. ఆమె పాకిస్తానీ, అతనేమో ఇండియన్. ఇద్దరు ప్రేమించుకున్నారు. అంతే, తన లవర్తో కలిసి జీవించడానికి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చేసింది ఆమె. అంతేకాదు, నెమ్మదిగా మన కల్చర్లో కలిసిపోయింది. ఆమె పేరు సీమా హైదర్, అతడి పేరు సచిన్. ప్రేమకు హద్దుల్లేవనే నానుడికి వారిద్దరికీ అతికినట్టు సరిపోతుంది. ఇప్పుడు ఆ జంట గురించి ఎందుకంటే, ఆమె గంగా నదిలో స్నానం చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఒకప్పుడు తన ప్రేమ కథతో వార్తల్లో నిలిచిన సీమ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సీమా హైదర్ గంగా నదిలో స్నానం చేసి భక్తితో నీటిని సమర్పిస్తున్నట్టు కనిపించింది. ఆమె ముఖం శాంతి, విశ్వాసం, భక్తి పారవస్యంతో నిండి ఉంది. సీమ ఒక సాధారణ భారతీయ గృహిణిలాగా ఎరుపు రంగు చీర, సాంప్రదాయ సింధూరం, బిందీ పెట్టుకుని కనిపించింది. ఆమె భర్త సచిన్, అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. దీనిని చూసిన నెటిజన్లు సీమా ఇప్పుడు పేరులోనే కాదు, తన మనసులో కూడా భారతీయురాలుగా మారిపోయిందని అంటున్నారు. పాకిస్తాన్ నుండి భారతదేశానికి ప్రేమ కోసం సరిహద్దు దాటి వచ్చిన సీమా హైదర్ కథ అచ్చం సినిమాలానే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో స్థిరపడినప్పటి నుండి సీమా చాలాసార్లు వార్తల్లో నిలిచింది. కొన్నిసార్లు ఆమె సంబంధం కోసం, కొన్నిసార్లు ఆమె ప్రకటనల కోసం, కొన్నిసార్లు ఆమె వినూత్న శైలి కోసం ఇలా రకరకాలుగా వైరల్ అయ్యారు. ఈసారి మాత్రం గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఇక్కడ తనకున్న బంధం ప్రేమ మాత్రమే కాదని, సంస్కృతి కూడా ముఖ్యమేనని చాటి చెప్పింది.